జపాన్ నుంచి మీ అందరికీ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియోలో జపాన్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరగబోతుంది. సో ఆల్మోస్ట్ నేను జపాన్కి వచ్చి 6 years అవుతుంది, కానీ ఇలాంటి ఈవెంట్ అటెండ్ అవ్వడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో బతుకమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా కనెక్టెడ్ అనమాట. నాకు ఆ ఫెస్టివల్ అన్నా కూడా చాలా ఇష్టము, బికాజ్ ఇది లేడీస్ స్పెషల్ ఫెస్టివల్ కాబట్టి ఎస్పెషల్గా అంటే మంచిగా బతుకమ్మని పేర్చుకొని వెళ్ళి బయటికి వెళ్ళి ఆడి మంచి రెడీ అయ్యి ఫుల్ ఫొటోస్ దిగి సో మస్తు అనిపించేది. సో యా, నేను అదంతా మిస్ అయ్యాను 6 years. లాస్ట్ ఇయర్ మాత్రం ఇండియాలో జరుపుకున్నాను మా అత్తమ్మతోని, అది కూడా మంచిగా అనిపించింది. బట్ ఈ ఇయర్ మిస్ అవుతున్నా అనుకున్నా, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ తెలుగు ఈవెంట్ అంటే తెలుగు వాళ్ళు కూడా మనం అందరు కలిసి ఈవెంట్లా చేస్తున్నారు. సో బతుకమ్మ సెలబ్రేషన్స్, సో అందరు బతుకమ్మలు చేసుకొని వస్తారంట. కానీ నాకు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ వెళ్ళడానికి 3.5 hours 4 hours పడుతుంది. సో ఈ 4 hours జర్నీలో మళ్ళీ ఆ బతుకమ్మని చేసి తీసుకెళ్ళడం ఇదిగా. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళైనా అత్తయ్య వాళ్ళైనా నిన్న చేసుకున్నారు ఫెస్టివల్ అందరూ. సో నేను కూడా నిన్ననే చేశాను. ఈరోజు అయితే సో నేను బతుకమ్మ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు, బట్ ఈవెంట్ జరుగుతుంది కదా వెళ్ళి అటెండ్ అవుదాం అనేసి వెళ్తున్నాను. సో దానికోసం అయితే నిజం చెప్పాలంటే నాకు శారీ కట్టుకోవడం రాదు. ఏదో కొంచెం వచ్చు, ఏదో మేనేజ్ చేసుకుంటాను, కానీ ఇట్లా పర్ఫెక్ట్గా రాదు. నాకు మా చెల్లి ఉందన్నమాట, అంటే తనకు ఇంట్రెస్ట్ ఇలాంటి శారీ ప్లీటింగ్ అయినా అదర్వైజ్ ఇదేమంటారు ముగ్గులు వేయడం అయినా మెహందీ అయినా చాలా బాగా వేస్తుంది. సో ఆమె వల్ల నేను ఏం నేర్చుకోలేదన్నమాట. మా చెల్లె ఉంది కదా అని. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఇక్కడ జపాన్లో అంటే మాత్రం నేను ఎప్పుడూ ఎక్కువ ఇలాంటి ఈవెంట్స్కి ఏం అటెండ్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఫెస్టివల్ జరిగినా ఇంట్లోనే వేసుకునేదాన్ని కాబట్టి ఇంట్లోనే శారీ అంటే ఓకే మేనేజ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు వేసుకొని బయటికి వెళ్ళడం అంటే కొంచెం కష్టంగా ఉంది. బట్ యా, రీసెంట్ టైమ్స్లో నేను కొంచెం ముందుగానే అంటే ఈరోజు ఒకవేళ ఈవెంట్ ఏమైనా ఉందా, ఈరోజు ఏమైనా పండుగ ఉంటే ముందు రోజే శారీ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకుంటే దానివల్లనే మన 50 ఏంటి ఆల్మోస్ట్ ఒక 70% శారీ డ్రైపింగ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను ఏం చీర కట్టుకోబోతున్నాను నేను మీతో చూపిస్తాను. సో ఇదంతా ఇక్కడే పెట్టేసుకున్నా అంతా. సీ గైస్, సో ఇది ఈ శారీ కట్టుకుంటున్నా. బ్లూకి మంచిగా మరూన్ బార్డర్ వచ్చింది. సో మంచిగా ఉంటుంది ట్రెడిషనల్గా అండ్ మంచిగా ఏమంటారు యాక్చువల్గా ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో అందుకే లైటింగ్స్లో బాగుంటుంది ఇది అని చెప్పేసి ఈ డే అయినా నైట్ అయినా రెండింటికి బాగుంటుంది అనేసి సో నేనైతే ఇది ప్లాన్ చేసుకున్నాను. సో యా చూడండి, మొత్తం నైటే అంత మంచిగా ఏమంటారు పళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఏమంటారు చింగులు అంటారు కదా, సో అదొక్కటి వేసుకుంటే అయిపోతుంది. సో నాలాగా శారీ కట్టుకోవడం రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే అప్పుడప్పుడు అనిపిస్తే అరే అంటే జనరల్గా వీడియోస్ వాళ్ళని వీళ్ళని చూస్తే అందరూ చాలా బాగా కట్టుకుంటున్నారు. సో వాళ్ళే కట్టున్నారా లేకపోతే మీకు కూడా నాలాగా ఎవరైనా సిస్టర్స్ ఎవరైనా హెల్ప్ తీసుకొని కట్టుకుంటున్నారో లెట్ మీ నో. సో యా, ఫైనలీ అయితే నేను ఇట్లా ఏమంటారు మంచిగా అన్ని పిన్స్ పెట్టుకొని చేసుకున్నాను. అండ్ విహాన్కి స్కూల్ కూడా పంపించాను. తనకి యాక్చువల్గా స్పోర్ట్స్ డే నడుస్తుంది విహాన్, అంటే ఇప్పుడు కాదు October 25th ఏమో స్పోర్ట్స్ డే ఉంది తనకి. సో దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సో ముందే ఇక వాళ్ళు ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ అవ్వాలి కదా. విహాన్కి ఈరోజు సమ్ రిథమ్ క్లాస్ అని ఒకటి ఉంది. సో దాంట్లో ఈరోజే ఉందన్నమాట. ఎందుకు మిస్ చేయాలి అని చెప్పేసి తనకు స్కూల్ పంపించేసాను. అండ్ ఇప్పుడు తను ఆల్మోస్ట్ వచ్చేసాడు కూడా. తర్వాత కొంచెం తినేసి ఇక రెడీ అయిపోయి వెళ్ళడమే. మోస్ట్లీ శారీ కట్టుకొని వెళ్తాను. జ్యువెలరీ మేకప్ అంతా కార్లోనే అవుతా, బికాస్ 3.5 hours జర్నీకి అంతా రెడీ అయిపోయి అన్నీ వేసుకొని అక్కడ పోయే వరకు మొత్తం నేను డల్ అయిపోతా. సో అందుకే మోస్ట్లీ అంటే ఒక దగ్గర అక్కడ పార్కింగ్ స్లాట్స్ కూడా మధ్య మధ్యలో ఉంటాయి. సో అక్కడ దిగైనా రెడీ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో యా, లెట్స్ గో. ఎవరు వచ్చిండ్రు? ఇయర్ వచ్చాడా? ఏం చేసావు అని స్కూల్లో? ఆయన మా అమ్మ ఏం చేస్తా జేజాక్ చేసా అబ్బా నేను కూడా జేజాక్ చేస్తా అని చెప్పి ఫాస్ట్ వచ్చి ఓయ్ ముయ్యద్దు నో 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 అలా చేయకు. ఓం బుర్బోస్వా చెప్పు. అట్లా క్లోజ్ చేయకు నాన్న. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః చెప్పు. భగవతే ఓపెన్ చేయి. హాట్ ఉంటాయి లోపల హాట్.
నువ్వు జై ఓం భగవతి అని చెప్పు. ఇట్లా దూరం రా, కొంచెం వెనక్కి రా. ఇప్పుడు చెప్పు చెప్పు. చెప్పు. వీళ్ళు చెప్పు అన్నప్పుడు చెప్పరు, వద్దు అన్నప్పుడు చెప్తారు. శారీ అయితే కట్టేసుకున్నా ఫైనల్లీ, బాగానే కట్టుకున్నా, నాట్ బ్యాడ్. సో మంచిగా కట్టుకున్నా, ఆల్మోస్ట్ లైక్ అవుట్ ఆఫ్ 10 అయితే నాకు నేను 9 రేటింగ్ ఇచ్చుకుంటా. బట్ స్టిల్ చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, దట్స్ ఓకే. సో అక్కడికి వెళ్ళి జ్యువెలరీ అండ్ మేకప్ వేసేసుకుంటా. చలో దెన్ బాయ్, సీ యూ. టోక్యోకి అయితే వచ్చేసాము. సో దారిలో అయితే ఫుల్ పడుకున్నా. సో ఇంకొక 40 to 45 minutes ఉంది అంతే. సో ఆ టైంలో కార్లోనే రెడీ అయిపోదాం అనుకుంటున్నా. విహాన్ అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు. పాపం పృథ్వీ డ్రైవ్ చేస్తున్నాడు. నేను బికాస్ అంటే పాపం అంటే ఐ ఫీల్ లైక్ అయ్యో అని, బికాస్ నేను పడుకున్నా కదా మంచిగా. పాపం పృథ్వీ ఒక్కడే మంచి సాంగ్స్ పెట్టుకొని డ్రైవ్ చేశాడు. సో నా శారీ పరిస్థితి అయితే మొత్తం ఆగం అవుతుంది అసలుకి. మనం కట్టుకోవడం కొంచెం అంటే దాంట్లో మళ్ళీ ఈ ట్రావెలింగ్ ఒకటి. ఓకే చలో, సీ యూ వన్స్ ఐ గెట్ రెడీ. కార్లోనే రెడీ అయిపోయాను. సో జ్యువెలరీ అంతా పెట్టేసుకొని సింపుల్గా లైక్ దిస్ జ్యువెలరీ, లైక్ ఇది నేను ఎక్కడ తీసుకున్నానో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. నన్ను ఇంకెవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదంటే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ అండ్ శారీ ఎక్కడ తీసుకున్నా అంటే ఇది నేను వరంగల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో అది శారీ అనమాట. సో ఆన్లైన్లో తీసుకోలే. చాలామంది లింక్స్ అడుగుతారు, ఐ నో, బట్ ఐ డోంట్ హ్యావ్, సారీ. ఇక ఇంకొక 4 minutes చూపిస్తుంది అంతే. సో 4 minutesలో దిగేస్తా. సో ఆల్మోస్ట్ అంటే నేను లైక్ 25 minutesలో రెడీ అయిపోయాను అంతే. బతుకమ్మ ఈవెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే చాలా పెద్ద బతుకమ్మ డెకరేట్ చేశారు. అసలు చాలా బాగుండే. ఇది చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుంది. అసలు నిజంగా ఆర్గనైజర్స్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు, అది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అండ్ ఆల్సో ఫోటో బూత్ లాగా పెట్టారు చిన్నగా. సో ఆ బతుకమ్మతో డెఫినెట్గా ఫోటో బూత్ దగ్గర ఒక ఫోటో తీసుకోకపోతే ఎలా. సో ఫోటో తీసుకున్నాను. అండ్ నాకైతే ఓవరాల్ నా శారీ ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది. ఆ లైటింగ్స్లో కూడా మస్తు అనిపిస్తుండే. మెల్లిగా ఈవెంట్లో అందరు జాయిన్ అవుతున్నారు. యాక్చువల్గా మేము సెలబ్రేట్ చేసుకున్న రోజు వచ్చేసి సద్దుల డే అనమాట. సో గౌరవం చేస్తారు కదా. సో జనరల్గా అయితే అందరూ వీకెండ్స్లో పెట్టుకుంటారు, బట్ సద్దుల రోజే గౌరవం చేయాలి అని చెప్పేసి సో వీక్ డే అయినా కూడా పర్లేదు అన్నట్టుగా ఆ రోజు చేసుకున్నాం అనమాట. ఇక్కడ విహాన్ నన్ను చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. అంటే మమ్మీ ఇట్లా డాన్స్ వేస్తుంది బతుకమ్మ ముందు అని చెప్పేసి అని వాళ్ళ డాడీకి వచ్చి చెప్తున్నాడు, మా అమ్మ డాన్స్ వేస్తుంది అని చెప్పి. వేరే కంట్రీలో ఉండి ఇలా ఫెస్టివల్స్ చేసుకోవడం చాలా కష్టము. ఎస్పెషల్లీ జపాన్ అయితే ఇంకా కష్టం. బికాజ్ జపాన్లో పార్టీ కల్చర్ ఎక్కువ ఉండదు అనమాట. అంటే వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ అందరూ నలుగురు కలిసి గలగల మాట్లాడుకొని ఇట్లా కలిస్తేనే కదా పండగ వాతావరణం కనిపించేది. సో అది కనిపించడానికి కొంచెం ఏమంటారు, మనం ముందే పర్మిషన్స్ తీసుకొని బుకింగ్ చేసి అన్నీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకే కొంచెం తెలుస్తుంది దానికి కష్టం ఒక విలువ. వేరే కంట్రీస్లో అంటే యూఎస్లో కొంచెం పార్టీ కల్చర్ ఉంటుంది కాబట్టి అది కామన్. జపాన్ అయితే అంత కామన్ కాదు. బట్ అయినా కూడా అసలు ఇంత బాగా ఈవెంట్ చేశారు. అండ్ ఒక్కొక్కరు బతుకమ్మ కూడా చాలా పెద్ద పెద్దగా పేర్చుకొని మరీ వచ్చారు. బికాజ్ జపాన్లో ఫ్లవర్స్ అన్నీ దొరకవు, చాలా లిమిటెడ్గా దొరుకుతాయి. ఆ లిమిటెడ్లో కూడా ఇంత పెద్ద చేశారంటే అసలు నిజంగా చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ ఏంటంటే జపాన్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అసలు అనేసి. జపాన్లో
తెలుగు వాళ్ళు ఉన్నారేంటి, ఆల్మోస్ట్ 20 years 15 years 16 years నుంచి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. సో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు అండ్ చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఏం భయపడక్కర్లేదు, తెలుగు కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది జపాన్. టోక్యోలో అయితే ఇంకా చాలా పెద్దగా ఉంది. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వితౌట్ ఎనీ హెజిటేషన్ రావచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళ దగ్గర నేను రివ్యూస్ తీసుకున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు నాకు ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది, జపాన్లో ఉన్నట్టు లేదు. బికాజ్ అన్ని పండుగలకి అందరు కలుసుకొని చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. మన ఇండియాలో ఎట్లా గ్యాదరింగ్స్ అవుతారో సేమ్ అలాగే జపాన్లో కూడా మేము ఇక్కడ మంచిగా గ్యాదర్ అవుతున్నాము, అన్ని ఈవెంట్స్ కలిసి చేసుకుంటున్నాము అని అయితే వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తున్నారు. Vian dance. Yeah, na? Okay. Hello. మా ఇంటి నుంచి ఈవెంట్కి అయితే చాలా దూరమే ఉండే, వీక్డే అయినా కూడా వెళ్ళాను. ఎందుకంటే ఈ టైంలో ఇండియా ఎలాగో వెళ్ళలేను కదా, అట్లీస్ట్ మన జపాన్లోనే ఇలాంటి ఈవెంట్ అవుతుందంటే ఎందుకు మిస్ అవ్వాలి అనేసి నేను పృథ్వీకి చెప్పగానే తనైతే సరే అని చెప్పేసి పాపం 1 day లీవ్ తీసుకొని మరీ నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. అండ్ ఆల్సో ఈ ఈవెంట్కి నన్ను ఆల్మోస్ట్ ఒక 1 month బిఫోరే నాకు ఇన్వైట్ చేశారు, ఇలా ఈవెంట్ జరుగుతుంది మీరు రండి అని చెప్పేసి. సో వాళ్ళంతా ప్రేమగా పిలిచినందుకు రాకుండా ఎలా ఉంటాను, సో అందుకే వచ్చాను. అండ్ నేను వచ్చినందుకైతే చాలా హ్యాపీ ఉన్నాను. బికాజ్ లైక్ అందరూ నన్ను చాలా మంచిగా ఎవరో తెలిసిన దానిలానే నాతో కనెక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎలా అంటే నాకు ఏదైనా వెళ్ళాలంటే అయ్యో నాకు ఎవరు తెలియదు కదా, లోన్లీ అవుతా అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు, అందరు చాలా కలిసిపోయి చాలా లైక్ ఏదో తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. సో యూట్యూబ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను చూసిన డిఫరెన్స్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ ఆల్సో చాలా మంది కాంప్లిమెంట్ చేశారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అనేసి. సో ఇలాంటి కాంప్లిమెంట్స్తోనే నాకు చాలా మోటివేషన్ వస్తుంది దట్ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి, ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి అనేసి. ఫైనల్లీ మేము అందరం పసుపు కుంకుమ తీసుకొని ప్రసాదం తినేసి ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి, సో దట్ నేను ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.